Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. ప్రజెంట్ సిచ్యువేషన్ దేశంలో చూస్తూ ఉంటే పంజాబ్ మన చేయి దాటిపోయే విధంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రీసెంట్గా పంజాబ్లో లోక్సభ ఎలక్షన్స్లో అమృత్పాల్ సింగ్ విన్ అయిపోయాడు కదా, అదే గెలిచాడు కదా. ఇప్పుడు ఒక ఎంపీ సీట్ అంటే ఇంచుమించు 7 కాన్స్టిట్యూన్స్ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్స్ కదా. అంటే 7 అంటే ఒక ఎంపీ లెవెల్లో అతను విన్ అయిందంటే అక్కడ లోకల్ ఖలిస్తానీ భావం అనేది ప్రజల్లో కూడా కనిపిస్తూ ఉన్నది కదా. అంటే దీన్ని బట్టి మనకు పరోక్షంగా సంకేతం ఏమొస్తుందంటే ప్రజలు అక్కడ ఖలిస్తాన్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారేమని అనిపిస్తుంది. లేకపోతే అతను ఎలా విన్ అవుతాడో చెప్పండి. పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐ ఉగ్రవాదులతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి అమృత్పాల్ సింగ్ ఒక లోక్సభ ఎలక్షన్స్ లోపల ఎంపీగా పోటీ చేయడం ఏంటి, అతను గెలవడం ఏంటి? ఆల్రెడీ పంజాబ్ అనేది ఒక డ్రగ్స్కి కింగ్డమ్గా ఉంది కదా. ఎలా సాధ్యమైందంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐ తీవ్రవాదులు కానీ పాకిస్తాన్ ఆర్మీ కానీ అక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్కడ పాకిస్తాన్ కొన్ని ప్రాంతాల్లో పండించినటువంటి డ్రగ్స్ని డ్రోన్స్ ద్వారా పంజాబ్లోకి పంపించి అక్కడ ఉన్నటువంటి యువతను నిర్వీర్యం చేసేటువంటి విధంగా ఉంది. ఇప్పుడు పంజాబ్లో చూసుకుంటే 40% యువత మొత్తం ఈ డ్రగ్స్కి బానిసయ్యి వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కోల్పోతున్నారు. ఇది ఎలా సాధ్యమైందంటే పాకిస్తాన్ ఒక రకంగా ఐఎస్ఐ తీవ్రవాదులు విజయం సాధించినట్టే అనిపిస్తుంది. పంజాబ్ దేశానికి ఒక హార్ట్ లాంటిది. హెవీ ఇండస్ట్రీస్ అక్కడ ఎక్కువగా ఉంటాయి. లూధియానా లోపల ఈ మన కర్మాగారానికి సంబంధించినటువంటి మిషనరీ వ్యవస్థ బాగా అక్కడ ప్రొడక్షన్ ఉంటుంది. అదేవిధంగా ఈ ప్యాడీ కానీ వీట్ కానీ ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి పంజాబ్ హర్యానా స్టేట్లో ఉంటుంది. ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు మొదట పంజాబ్లోనే కదా సాధ్యమైంది ఆహార ఉత్పత్తులు అక్కడ నుంచే దేశానికి సరిపడేటువంటి విధంగా. కాబట్టి ఫస్ట్ ఈ పంజాబ్ని ఉన్నటువంటి యువతను నిర్వీర్యం చేస్తే విజయం సాధించవచ్చేటువంటి ఒక ఉద్దేశంతో ఐఎస్ఐ అక్కడ డ్రగ్ మాఫియాను ప్రోత్సహిస్తుంది. ఇది ఎంతవరకు వచ్చిందంటే ప్రతి సంవత్సరము పంజాబ్ నుంచి ఎక్కువ మంది సిక్ రెజిమెంట్లో అంటే ఆర్మీ లోపల భర్తీ అయ్యేవాళ్ళు. అది ఇప్పుడు ఎంత తక్కువ స్థాయికి వచ్చిందంటే పంజాబ్లో ఎవరు కూడా ఆర్మీ లోపల జాయిన్ అయ్యే విధంగా. ఎందుకంటే సిక్కులు శారీరక దృఢత్వం కలిగినటువంటి వ్యక్తులు వారు సైన్యంలో కూడా పనిచేసి దేశానికి సేవించేటువంటి ఆస్కారం ఉంది కదా. సిక్ రెజిమెంట్ అంటే స్వతంత్ర కాలం చూసుకుంటే కూడా సిక్కుల యొక్క ప్రాతినిధ్యం సైన్యంలో కూడా ఎక్కువగా ఉంది. మరి ఇప్పుడు పంజాబ్ నుంచి ఎలాంటి రిక్రూట్మెంట్స్ అంటే సైన్యంలో చేరట్లేదు పరోక్షంగా. యువత మొత్తం మత్తుకు బానిసైపోయి ఒక డ్రగ్ క్యాపిటల్గా అయిపోయినట్టు అనిపిస్తుంది, కింగ్డమ్గా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు పంజాబ్. ఆల్రెడీ దేశంలో కూడా ఇంకా 2 రాష్ట్రాలు అంటే వెస్ట్ బెంగాల్ ఆల్రెడీ బంగ్లాదేశ్ చేతిలోకి వెళ్ళిపోయింది. అది ఎంతవరకు వచ్చిందంటే వెస్ట్ బెంగాల్ లోపల ఈ తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ లోపల ఏకంగా ఒక గ్రామానికి బంగ్లాదేశ్ మహిళ సర్పంచ్గా ఎన్నుకోబడిందంటే అర్థం చేసుకోండి ఇక్కడ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందంక కదా. నార్థన్ స్టేట్లో చూస్తే నార్థన్ కంట్రీలో చూస్తే ఇక్కడ పంజాబ్, ఇక్కడ వెస్ట్ బెంగాల్. మళ్ళీ సౌత్కి వచ్చేసరికి ఇక్కడ కేరళ లోపల మలబార్ కంట్రీ స్పెషల్ స్టేటస్ అది కంట్రీ కావాలని చెప్పేసి అక్కడ ఒక పోరాటం. ఎందుకంటే వయనాడులో 92% ముస్లిమ్స్ అయిపోయారు కదా. అంటే ఇప్పుడు దేశం లోపల ఈ 3 రాష్ట్రాలు చేదారిపోయినట్టు అనిపిస్తున్నాయి. డ్రగ్ మాఫియాతోని పంజాబ్, బంగ్లాదేశ్ ఇన్ఫ్లుయెన్స్తోని అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ అంతా కోల్కత్తాలో వెస్ట్ బెంగాల్లో ఆల్మోస్ట్ బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చేటువంటి వాళ్ళు రోహింగ్యాలతో నిండిపోయింది. ఈ విషయం ఎక్కడి దాకా వచ్చిందంటే జమ్మూ కాశ్మీర్ లోపల 6,000 రూపాయలు తీసుకొని కూడా ఉగ్రవాదులకు షెల్టరు, ఫుడ్ అవన్నీ అకామిడేషన్ ఏర్పాటు చేసేటువంటి లెవెల్కి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఉగ్రవాదులకు 1000 కాళ్ళు. మన దగ్గర ఎట్లయిపోయిందంటే అఫెన్స్ జరిగినాక ఇంట్రోగేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మొన్న రియాసీ యాత్రికుల బస్సు పైన కాల్పుల విషయం కానివ్వండి, రీసెంట్గా నిన్న ఈ కతువా లోపల సైనికుల బస్సు పైన దాడి కానివ్వండి, ఇది ఉగ్రవాదులకు మొత్తం స్థానికులు హెల్ప్ చేస్తేనే అది ఎంత సాధ్యమైంది కదా. విషయం ఎక్కడ దాకా పోతుందంటే ఇప్పుడు ఈ పంజాబ్ రాష్ట్రము చేజాడిపోయినట్టే అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది అంటే డ్రగ్ మొత్తం అక్కడ ఉన్నటువంటి యువత ఎడిక్ట్ అయిపోయారు. ఈ పాకిస్తాన్ నుంచి ఐఎస్ఐ తీవ్రవాదులు డ్రోన్ల ద్వారా పంజాబ్లోనికి డ్రగ్ను చొప్పిస్తున్నారు. ఆ ఉన్నటువంటి డ్రగ్స్ను దేశం మొత్తం సప్లై అవుతుంది కొరియర్ ద్వారా కానీ ఇంకా ఇతర వస్తువుల ద్వారా కానీ ఇక్కడ డ్రగ్ను దేశం మొత్తం సరఫరా చేసి మన ఇండియాను మొత్తం డ్రగ్ మాఫియా కింద అంటే డ్రగ్ ఎడిక్ట్ కింద చేద్దామనే ఉద్దేశంతో ఈ కుట్ర పన్ని ఈ విధంగా జరిగేటువంటి అవకాశం నడుస్తూ ఉంది.
అధికారులు మరి ఏం చేస్తున్నారో, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో అర్థం కావటం లేదు. ఇంత ఓపెన్గా వచ్చి ఉగ్రవాదులు కాల్పులు జరిపితే కూడా ఏం చేయలేకపోతున్నాం. గత చరిత్రను చూసుకుంటే కూడా మన వాళ్ళే మనకి వెన్నుపోటు పొడిచింది కదా. ఇప్పుడు కూడా అదే విషయం నడుస్తుంది. జమ్మూ కాశ్మీర్లో కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి, ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చేది ఎవరు? పరోక్షంగా మన, అంటే డబ్బుకు లాలోచిపడి దేశానికే ద్రోహం చేసేటువంటి వ్యక్తులు ఉన్నంతకాలం ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇంకా ఏదో ప్రిడిక్షన్ చెప్తున్నారని చెప్పేసి అనుకోకుండా రానున్న 4 సంవత్సరాలు 5 సంవత్సరాల లోపట ఈ బీజేపీ గవర్నమెంట్ రూల్ చేస్తుంది కదా, ఈ 5 సంవత్సరాల లోపట బాంబు దాడులు, సైన్యం మీద దాడులు, హిందూ భక్తుల మీద దాడులు, అంటే ఉగ్రవాద దాడులు, రైలు యాక్సిడెంట్లు, రద్దీ ప్రాంతం లోపల బాంబ్ బ్లాస్ట్లు, ఇట్లాంటివి ఈ 4 సంవత్సరాల లోపల చూసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కంటే అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ మోస్ట్ డేంజరస్. సంఘ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి దేశంలో అస్థిరత కోసము ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ను అస్థిరపరచడానికి, వాళ్ళ మీద బ్లేమ్ చేయడానికి విదేశీ శక్తులతోని, అసంఘటిత శక్తులతోని చేతులు కలిపి దేశం లోపల అంటే హ్యూజ్గా ప్రాణనష్టం జరిగే విధంగా రద్దీ మార్కెట్ల లోపల బాంబు బ్లాస్ట్ చేయడం ద్వారా ఎక్కువ ప్రాణనష్టం జరుగుతుంది. రైళ్ల ద్వారా ప్రయాణం ఎక్కువ చేస్తారు కాబట్టి అట్లాంటి ఆల్రెడీ జరిగింది కూడా. ఇవన్నీ చూస్తూ ఉంటే రానున్న 4 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వానికి కత్తిమీద సాములాగా అనిపిస్తుంది. దాని తగ్గట్టే సత్వర నిర్ణయాలు తీసుకొని ఇంటెలిజెన్సీ వ్యవస్థను, పోలీసు వ్యవస్థను, ఆర్మీను ఏకీకృతం చేసుకుంటూ దేశం లోపల ఎలాంటి ఉగ్రవాద కార్యక్రమాలు లేకుండా సజావుగా పరిపాలన సాగించాలని చెప్పేసి కోరుకుంటున్నాం.